రాత్రికి రాత్రి కోటీశ్వరుని చేసిన బ్యాంక్ పాస్బుక్. ఇప్పుడు నేను చెప్పబోయే వ్యక్తికి ఒక పాత బ్యాంక్ పాస్బుక్ దొరకడం వల్ల కోటీశ్వరుడు అయ్యాడు. చిలీ దేశంలో నివసించే ఎక్సెక్వియల్ హినోజోసా అనే వ్యక్తి తన ఇంటిని శుభ్రం చేస్తుండగా ఒక పాత బ్యాంక్ పాస్బుక్ కనిపించింది. దానిని తీసి చూస్తే ఆ బ్యాంక్ పాస్బుక్ 62 ఏళ్ల క్రితం తన తండ్రికి సంబంధించిందని తెలుసుకున్నాడు. 1960-70 మధ్యలో హినోజోసా తండ్రి ఆ బ్యాంక్ లో 1,40,000 రూపాయలు డిపాజిట్ చేశాడు. ఆ డబ్బులతో సొంత ఇల్లు కట్టుకోవాలనేది అతని కోరిక. కానీ 10 సంవత్సరాల క్రితం తండ్రి చనిపోయాడు. అయితే ఆ పాస్బుక్ లో పేర్కొన్న బ్యాంక్ చాలా సంవత్సరాల క్రితమే మూసేశారు. దీంతో ఆ పాస్బుక్ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని అనుకున్నాడు. కానీ ఆ పాస్బుక్ లో స్టేట్ గ్యారంటీ అని రాసి ఉన్నదాన్ని గమనించాడు హినోజోసా. దాని అర్థం ఏంటంటే ఒకవేళ బ్యాంక్ వారు మోసం చేస్తే గవర్నమెంట్ తిరిగి ఆ డబ్బులు చెల్లిస్తుందని అర్థం. దీంతో సంబంధిత గవర్నమెంట్ ఆఫీసర్స్ ని హినోజోసా కలిసి విషయం చెప్పాడు. కానీ వారు డబ్బులు తిరిగి చెల్లించడానికి ఒప్పుకోలేదు. దీంతో చివరకు హినోజోసా కోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారించిన కోర్టు ఆ డబ్బులను వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని జడ్జిమెంట్ ఇచ్చింది. దీంతో గవర్నమెంట్ హినోజోసాకు $1.2 మిలియన్ అంటే మన ఇండియన్ రూపీస్ లో 10,27,00,000 అన్నమాట. ఈ విధంగా హినోజోసా రాత్రికి రాత్రి ఆ బ్యాంక్ పాస్బుక్ వల్ల కోటీశ్వరుడు అయిపోయాడు. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.